వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 నా పేరు షేక్ మస్తాన్ వలి అండి. 33వ వార్డు కౌన్సిలర్ మొఘల్ అహ్మద్ బేగ్ అనే అతను వార్పులో నేను సీతారామకృష్ణ గారి మిషన్ దగ్గర నుంచొని ఉంటే, నేను కార్పెంటర్ పని చేస్తాను, ఫర్నిచర్ ఐటమ్ అమ్ముతాను. నా దగ్గరకు వచ్చి ఆ రోడ్డులో హడావుడిగా వచ్చి కుక్క పిల్లని చనిపోయింది. చిన్న కుక్క పిల్ల చనిపోయింది ఏందని అటువైపు వెళ్ళంగానే అతను నాకు తెలిసిన అతనే కదా అని చెప్పి దగ్గరికి వెళ్ళాను. దగ్గరికి వెళ్ళంగానే కారు ఎక్కించుకొని బలవంతాన లాక్కొని తీసుకెళ్లి అక్కడి నుంచి నన్ను బలవంతాన కొడతా తీసుకెళ్లి కారులో నలుగురున్నారండి. ఒక్కళ్లే తెలుసు నాకు, ముగ్గురు వ్యక్తులు తెలియదు. వాళ్ళు ఏదో చెన్నై లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు, హిందీ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. బీభత్సంగా చేతులతో రాడ్డులతో కళ్ళ మీద ముఖం మీద నడుము మీద కొట్టారండి. నడుము భయంకరమైన నొప్పిగా ఉంది, నాకు ముక్కులోంచి రక్తం వచ్చింది. నాకు మళ్ళీ ఇక్కడి నుంచి బయలుదేరి కాకాని దర్గా తీసుకెళ్లి, ఇదే చివరిసారి రా, కాకాని దర్గాలోకి వెళ్ళి దండం పెట్టుకొని రా అన్నారు. టోల్గేట్ దాటకుండా మళ్ళీ టోల్గేట్ వెనకమాల నుంచి వచ్చి మడ్డి రోడ్లోకి తీసుకెళ్లి అక్కడున్న పల్లెటూరులోకి తిప్పి కొట్టి మళ్ళీ అక్కడి నుంచి విజయవాడ తీసుకెళ్లారండి. విజయవాడ బెంచ్ సర్కిల్ దగ్గర కొట్టారు. విజయవాడ బెంచ్ సర్కిల్ నుంచి మళ్ళీ ఇబ్రహీంపట్నం తీసుకెళ్లారు. వాళ్ళ సార్ ఎవరో వస్తున్నారంట, చెన్నై వెళ్ళాలంట, నన్ను చంపేయమన్నారు అని చెబుతున్నారు. నాకు చాలా భయం వేసింది. నాకు చిన్న చిన్న పిల్లలు, మా పిల్లలు స్కూల్కి వెళ్లే సమయం. మా ఆవిడ ఈ రోజు ఎక్కడికి వెళ్ళింది, నా యాక్టివా బండి నెంబరు ఏ బండి మీద ఉంది, నా ఫోన్ పేలోంచి 8,000 ఉంటే వాళ్ళు పెట్రోల్ 5,000 నందివేలు గురించి దూరంలో వెళ్ళే పెట్రోల్ బంక్ తక్కిలపాడు దగ్గర పెట్రోల్ బ్యాంక్ లో కరెక్ట్ గా 8 గంటల సమయంలో 5,000 పెట్రోల్ బంక్ నా ఫోన్ పే నుంచే కొట్టారండి. నా ఫోన్ పే నుంచే 5,000 ట్యాంక్ ఫుల్ చేయించుకున్నారు వాళ్ళు. అక్కడి నుంచి కాకాని దర్గా తీసుకెళ్లారు, విజయవాడ తీసుకెళ్లారు, భవానీపురం రిటర్న్ మంగళగిరి పై నుంచి తీసుకొని వచ్చారు. ఎవరికైనా చెప్తే మా చిన్న పిల్లలు స్కూల్కి వెళ్తుంటే చంపేస్తారు, మళ్ళీ పిల్లలు చంపేస్తారు అంటున్నారు. నేను చచ్చిపోయినా పర్లేదు, మా పిల్లలు బాగుంటే చాలు, 10 లక్షలు నీకు ఇవ్వాల్సిందే అంటారు. నన్ను చేతులతో, బండిలో ఉన్న రాడ్డులతో, స్క్రూ డ్రైవర్లతో, నా బండి తాళంతో కూడా కొట్టారు. నడుము మీద బాగా కొట్టారు, ముఖం మీద కొట్టారు, పెదాలు పైపోయి నా కచ్చిపంతా రక్తమైంది. వాళ్లే మళ్ళీ నా ముఖం కడిగారు, చొక్కా తీసి కొట్టారు. రక్తం పడకూడదు, ముక్కుల్లోంచి రక్తం కారిపోయింది. నా కచ్చిప్ అయితే ఇబ్రహీంపట్నం దగ్గర పారేశారు. 4 వ్యక్తులు ఉన్నారండి. ఒక వ్యక్తే తెలుసు నాకు, 33వ వార్డు కౌన్సిలర్ మొఘల్ అహ్మద్ బేగ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.